వరదరాజులు శ్రీరాజ్తో ఎలా అంటూ ఉంటాడు, చూసావా శ్రీరాజ్, నేను ఒక్కసారి ఆ జగదీశ్వరి గురించి ఇలా మాట్లాడితేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా జగదీశ్వరినే పలుకుతున్నారు, జగదీశ్వరి గురించే ఆలోచిస్తున్నారు. అందుకే నేను ఎలాంటి మాట అన్నది. ఇప్పుడు చూడు, వీళ్ళందరూ జగదీశ్వరిని వెళ్ళిపోయేలా తరిమేలా నేను చేస్తాను, వీళ్ళందరూ కూడా జగదీశ్వరిని చీకొట్టేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి వరదరాజులు శ్రీరాజ్తో చెప్తూ ఉంటాడు. అది విని శ్రీరాజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక వరదరాజులు అయితే జగదీశ్వరి ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడే అలా కారు ఆపి నిలబడి ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి జగదీశ్వరి, ఏంటి అన్నయ్య, ఇంతవరకు వచ్చి ఇంట్లోనికి రావడానికి ఆలోచిస్తున్నావా? ఇన్నాళ్ళు నువ్వు నన్ను దూరం పెట్టావు, నేను కూడా నిన్ను దూరం పెట్టాను. ఆ తప్పులు, ఆ అపార్థాలు అవన్నీ మర్చిపోయి మళ్ళీ నువ్వు వస్తానంటే మేము ఎంత సంతోషంతో ఉప్పొంగిపోయామో తెలుసా అన్నయ్య. అందుకే మళ్ళీ అవేవి గుర్తు చేసుకోకుండా మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నయ్య, రా అన్నయ్య ఇంట్లోపలికి అని చెప్పి జగదీశ్వరి వరదరాజుల్ని పిలుస్తూ ఉంటుంది. దాంతో వరదరాజులు ఏం మాట్లాడకుండా అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటాడు. ఇక అక్కడ ఉన్న విరాట్ వీళ్ళందరూ కూడా రండి మామయ్య లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వరదరాజులు అయితే వాళ్ళు పిలిచిన పిలుపుకి అక్కడికైతే వెళ్తాడు. ఇక జగదీశ్వరి ఇంట్లోనికైతే వరదరాజులు వెళ్తాడు. అది చూసి జగదీశ్వరి, విరాట్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. If you like this video, please like, share and subscribe friends.